నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామంలో మేము జరుపుతున్నటువంటి రేణుకా ఎల్లమ్మ నూతన మందిర నిర్మాణము అలాగే నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము మా డిచ్పల్లి గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ దేవి ఒక చరిత్ర తీసుకున్నట్టయితే సొంత కొడుకు పరశురాముడు అతని బాధలను తట్టుకోలేక మీ తండ్రి ఎవరని అడిగినప్పుడు ఆమె కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల చెప్పలేని కారణంగా ఆయన వెంబడిస్తే అక్కడ మాదిగ లందలోపల ఆశ్రయం పొంది తిరిగి దివ్య స్వరూపిణిగా అవతారం ఎత్తి ఆ యొక్క భక్తులను కొలవడానికి శంకరుని కుమార్తె అయినటువంటి రేణుకా ఎల్లమ్మ గారు మా యొక్క గ్రామంలో సుమారు ఒక 50-60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చిన్న మందిరం ఉండే అది ధ్వంసమైంది. విగ్రహం ధ్వంసమైన కారణంగా మా గ్రామస్తుల కోరిక మేరకు గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతిపాదన ఉండే కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మేము మా గ్రామాభివృద్ధి కమిటీ 2024-25 ఆధ్వర్యంలో ఈ యొక్క మందిరం నిర్మించాలని సంకల్పం చేసి నూతనంగా మందిరం నిర్మించడం జరిగింది. ఈరోజు ఒక నల్లరాయితీ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ ఉండి రంగరంగ వైభవంగా మేము ఊరేగింపు నిర్వహించి అందరికీ ప్రసాదాలు కూడా చేయించి ప్రసాదం కూడా పంచడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము మా యొక్క గ్రామ పోతరాజు అయినటువంటి ఆసది జితేందర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మేనమామలు అందరూ వచ్చి ఒక విగ్రహ ప్రతిష్టాపన చాలా పోతరాజుల విన్యాసాలతో గ్రామం అంతటా కూడా ఊరేగింపుగా జరిపి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయించడం జరిగింది. మా యొక్క గ్రామస్తుల నమ్మకం ఏంటంటే ఈ యొక్క గ్రామదేవత అయినటువంటి రేణుకా ఎల్లమ్మ గారు ఎల్లవేళలా డిచ్పల్లి గ్రామ ప్రజల్ని మంచి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మంచి పచ్చని పంటలతోని ఎల్లకాలము పుష్కలంగా గ్రామస్తులను ఉంచాలని చెప్పేసి మరియు ఈరోజు మా యొక్క కార్యక్రమం అదేవిధంగా మా గ్రామస్తులైనటువంటి గౌన్ల వారి నుంచి కూడా మేము బోనాలు తీయడం జరిగింది. అదేవిధంగా ఎరకల వారి ఇంటి నుంచి వాళ్ళ బుట్ట రేణుకా ఎల్లమ్మ బుట్ట అని అంటారు దాన్ని ఎదుర్కరావడం జరిగింది. మరియు మాదిగ లంద నుంచి ఎల్లమ్మను ఎంతో ఉత్సాహంగా ఎదుర్కొని వచ్చి గ్రామం అంతా ఊరేగింపు జరిపి ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజు నుంచి డిచ్పల్లి గ్రామానికి అన్ని విధాల పంటలు కానీ ఆరోగ్యాలు కానీ మంచి అష్టైశ్వర్యాలు అందరికీ చేస్తున్నటువంటి వాళ్ళ బిజినెస్లు కానీ వృత్తులు కానీ అన్నిట్లో సహకరించాలని చెప్పేసి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి ఆ గౌడ కులస్తులను కానీ మరియు మాదిగ కులస్తులు ఏదైతే వాళ్ళ దేవికి వాళ్ళు ఆశ్రయం ఇచ్చి లందలో ఒక ఆశ్రయం ఇచ్చిరో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు నిర్వహించినటువంటి ఈ యొక్క పోతరాజులందరికీ కూడా మా గ్రామం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గొడవలు జరగకుండా అల్లర్లు జరగకుండా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేము రేణుకా ఎల్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దీనికి నేను మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా గ్రామం తరపున నా తరపున గ్రామాభివృద్ధి కమిటీ తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఆ దేవి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. జై రేణుకా ఎల్లమ్మ మాత. ఆదిపరాశక్తి లోకమాతకు ఎల్లమ్మ తల్లికి వారు ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ వారు ఇచ్చినటువంటి చేసుకున్నటువంటి సేవ కానీ చాలా అద్భుతంగా ఉన్నది, అమోఘంగా ఉన్నది. మరి అటువంటి ఒక ఆదిపరాశక్తి లోకమాత ఎల్లమ్మ తల్లిని వారు కొలిసిన తీరు గ్రామానికి వన్నతి ఇచ్చే విధంగా ఉన్నది. మరి గ్రామం లోపల ప్రతి ఇల్లు కానీ ప్రతి కుటుంబం కానీ సుఖ సంతోషాలతోటి వర్ధించాలని మరి గ్రామ కమిటీ సభ్యులు చేసినటువంటి ప్రయత్నం చాలా బాగుంది. మరి అటువంటి ఒక రేణుకా మాత ఎల్లమ్మ తల్లి 33 కోట్ల దేవతలకు 101 శక్తులకు 1 దేవుళ్ళకు ఆనతి పెట్టేవాడు, 7 రకాల తోడబెట్టినాడు దాయి తమ్ముడు. మరి భుజాన వీరవుల నష్ట చంద్రికను సంగన జాగంట నోట గావుపిల్ల అటువంటి ఆదిపరాశక్తి లోకమాత అటువంటి శివశంకరుని బిడ్డ అటువంటి ఎల్లమ్మ తల్లి మరి అలా 7 రకాల తోడబెట్టినాడు పోషమ్మ వైసమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ. మరి అటువంటి తోడబెట్టిన దాయి తమ్ముడు పోతరాజు మరి ఎల్లమ్మ తల్లిని ఈ విధంగా మంచిగా గ్రామంలో ప్రతిష్టాపన చేసి వాళ్ళకి అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా ఊగని గంటలు వాళ్ళు చేసే విధంగా దేవుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి సకల సౌభాగ్యాలను ఇచ్చి సకల సంపదలను ఇచ్చి వారు ముట్టింది ముత్యమై అన్ని రకాల మంచిగా సకల వద్ద పాడి పంటలు పశువు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ పోతరాజుగా
ఇట్లాంటి అందరికీ దీవెన ఇస్తున్నాను. పరాశక్తి లోకమాత ఎల్లమ్మ తల్లి మరి ఆమె భర్త అయినటువంటి అతడు మునిరాజు గౌతమ ముని అట్లాంటి వ్యక్తి తన చేసినప్పుడు పరశురాముడు తన కొడుకు ఎల్లమ్మ తల్లిని అనుమానించి అట్లాంటి ఒక ఎల్లమ్మ తల్లికి ఏ విధంగా చేసినంటే ఎల్లమ్మ తల్లి యొక్క తలను నరికేస్తా అని చెప్పి ఆమె అన్నప్పుడు ఎవరు పరశురాముడు అన్నప్పుడు అట్లాంటి ఎల్లమ్మ తల్లి లందల పోయి దాక్కొని లందల నుంచి బయటకు వచ్చి ఈ శివాశంకర్ ఉన్నటువంటి ఎల్లమ్మ బిడ్డ తమ ప్రతిభత ఒక ప్రాధాన్యత నిరూపించుకొని గ్రామానికి ఈ దేవుళ్ళ మంచి సౌభాగ్యం తెచ్చి ఇలవేలిపై ప్రతి ఇంటి కొంగు బంగారంగా వెళ్తుంది. ఓ నమస్తే ఆది పరాశక్తి రేణుకా మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.